హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. జంతు వైవిధ్యం 1లోకి వచ్చేసాం. అంటే థర్డ్ యూనిట్ జువాలజీ ఫస్ట్ ఇయర్లో. ఇవి లైవ్లో ఆల్రెడీ క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. అలా సిలబస్ కంప్లీట్ చేద్దాము. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. షెడ్యూల్ ప్రకారం మనం లైవ్ అడుగుతున్నాం కదా, ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది కొంచెం టఫ్గా ఫీల్ అయినప్పటికీ కూడా ఇది బాగుంటుంది. చదువుతూ ఉంటే ఒక్క వర్గం ఈజీగానే ఉంటుంది, కానీ తర్వాత ఏం గుర్తుండవు అనమాట. ఎగ్జాంపుల్స్ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏది ఇంపార్టెంటో అక్కడే చెప్తాను నేను. ఇక్కడ ఇంట్రడక్షన్ అంత ఇంపార్టెంట్ కాదు. అంటే మెయిన్ అన్ని వర్గాలు చదివితే ఇది నథింగ్ అనమాట. ఇంట్రడక్షన్ ఏముండదు. నేను 63 పేజ్ నుంచి చదవమన్నాను, కానీ చదవగలిగితే చదవండి, లేకపోతే 2 పేజీలు పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే తర్వాత అన్ని వర్గాలు చదివాక ఈజీగా ఉంటుంది. అది ఇప్పుడు టఫ్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హైమన్ గురించి చదువుదాం. చాలా ఇంపార్టెంట్ ఈవిడ. అంటే ఇన్వర్టిబ్రేట్స్ గురించి అనమాట. ఇన్వర్టిబ్రేట్స్ వర్గాలన్నీ ఇందులో ఉంటాయి. అంటే పొరిఫెరా నుంచి హెమికార్డేటా దాకా ఈ జంతు వైవిధ్యం 1లో చదువుతాం. జంతు వైవిధ్యం 2లో కార్డేటా నుంచి క్షీరదాలు అంటే మామెల్స్ దాకా చదువుతాం. ఇక్కడ చూడండి, ఎల్హెచ్ హైమన్. ఈవిడ రాసిన బుక్ అంటే సువర్ణాక్షరాలతో గోల్డెన్ లెటర్స్తో లిఖించదగిన బుక్ ఏంటంటే సిస్టమాటిక్స్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేట్స్. ఈవిడ రాసిన బుక్ 6 సంపుటాలుగా రాశారు. ఈవిడ చాలా పేరు తెచ్చిపెట్టిన బుక్ అనమాట. జంతు శాస్త్ర చరిత్రలు అంటే జువాలజీ హిస్టరీలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన బుక్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, బహుకణ పరపోషక జీవులు, యానిమేలియా జీవులు, బహుకణ జీవులు, అలాగే పరపోషకాలు ఇతర జీవుల మీద ఆధారపడతాయి. ఎందుకంటే అవి స్వయంగా ఫుడ్ని తయారు చేసుకోలేవు కాబట్టి. ఇదంతా ఇంట్రడక్షన్. దీంట్లో ఉన్న ఇంట్రడక్షన్ని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ చూద్దాం, పొరిఫెరా వర్గం చూద్దాం. ఫస్ట్ వర్గం పొరిఫెరా, లేదా దీన్నే సబ్ కింగ్డమ్ ఏంటంటే పారాజోవా అంటాం. జీవ పరిణామంలో ఒక అందశాఖ అని పిలుస్తాం. ఓకే, ఎవల్యూషన్లో ఒక బ్లైండ్ బ్రాంచ్గా దీన్ని పిలుస్తాం. ఇంపార్టెంట్. పొరిఫెరా రంధ్రాలు కలిగి ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. పొరిఫెరా వర్గం అని ఎందుకు వచ్చిందంటే హోల్స్ కలిగి ఉండడం వల్ల చర్మం మీద. దీన్ని కనిపెట్టింది ఎవరంటే ఈ హోల్స్ని రాబర్ట్ గ్రాంట్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కోడింగ్ ఏంటంటే గ్రాంట్స్ రిలీజ్ అయ్యేటప్పుడు, అంటే ఏదైనా మనీ, గ్రాంట్స్ అంటే ఏంటి, మనీ కదా. మనీ గ్రాంట్స్ పైనుంచి గ్రాంట్లు రిలీజ్ అయ్యాయి అంటారు కదా. సో మనీ అనేది ఎడ్యుకేషన్ కావని వేరే పర్పస్ మీద అవని బడ్జెట్ పరంగా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత అక్కడ మధ్యవర్తులు కొంచెం అవి లాగేస్తూ ఉంటారు. అవి హోల్స్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. రాబర్ట్ గ్రాంట్స్ హోల్స్ని, పొరిఫెరాలో రంధ్రాలను కనిపెట్టాడని ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇలాగా పైనుంచి గ్రాంట్స్ రిలీజ్ అయ్యేటప్పుడు హోల్స్ పడతాయి అన్నట్టు. ఓకేనా. ఈ జీవులను సాధారణంగా స్పంజికలు లేదా స్పాంజిస్ అని పిలుస్తాం. ఇవన్నీ మెరైన్ జీవులే, అంటే సముద్రపు జీవులే ఇవన్నీ కూడా. కానీ దీంట్లో పొటామెలిపిడే అలాగే స్పాంజిల్లిడే, ఈ 2 మాత్రమే మంచినీటి జీవులట. ఎగ్జాంపుల్ స్పాంజిల్లా. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పొటామెలిపిడే, స్పాంజిల్లిడే, ఈ 2 మాత్రమే మంచినీటిలో జీవిస్తాయి. నెక్స్ట్, ఇవి సౌష్ఠవంగా ఉండొచ్చు, సౌష్ఠవరహితంగా ఏసిమెట్రికల్గా కూడా ఉండవచ్చు. ఇవి మెయిన్గా స్థానబద్ధ జీవులు, అంటే ఏదైనా ఆధారాన్ని అంటి పెట్టుకుని జీవిస్తాయి, కదలలేవన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్, ఇది స్థానబద్ధ జీవులు. కణస్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శించే ప్రత్యేకమైన బహుకణ జీవులు. ఇవి ఏకకణ జీవులు కాదు, సింగిల్ సెల్ అంటే ప్రోటోజోవా, ఒక్కొక్కటే జీవిస్తుంది ప్రోటోజోవా, కానీ ఆ షేప్లెస్గా ఉంటుంది. కానీ ఇవేంటి, కణాలు దగ్గరగా కణజాలం ఏర్పడకపోయినా కణాలు దగ్గరగా బహుకణ జీవులుగా జీవిస్తాయి. కానీ కణజాలం టిష్యూ అనేది ఫామ్ అవ్వదు అనమాట, గుర్తుపెట్టుకోండి. సీలెంట్రేటాలో టిష్యూ వస్తుంది, కానీ ఇక్కడ పొరిఫెరాలో ఓన్లీ బహుకణ జీవులని మాత్రమే వ్యవహరించాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, స్థానబద్ధ జీవులు కణస్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శించే ప్రాథమికమైన బహుకణ జీవులు. బహుకణ జీవుల్లో ప్రైమరీ లెవెల్లో ఉన్నాయన్నమాట ఇవి. ఓన్లీ కణస్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి. ఇంపార్టెంట్. ఇది రెండు పొరలను కలిగి ఉండడం వల్ల వీటిని ద్విస్తరిత జీవులు అంటాం. ఇక్కడ చూడండి, దేహంలో 2 పొరలు ఉంటాయి. ఫస్ట్ పైన ఉండే పొరనేమో పినాకోడర్మ్ అని, పైన ఉండేది పినాకో, లోపల ఉండేది కొయెనో. ఓకే, పైన పినాకోడర్మ్, లోపల ఉండేది కొయెనోడర్మ్. ఈ 2 పొరల మధ్య ఒక జిగురు ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని మనం మీసోహైల్ అంటాం. మీసో అంటే మిడిల్ అని అర్థం. సో మీసోహైల్ ఒకటి ఉంటుంది. స్పంజికల్లో నీటి ప్రవాహ వ్యవస్థ లేదా కుల్యా వ్యవస్థ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నీటి ప్రవాహ వ్యవస్థ లేదా కుల్యా వ్యవస్థ అనేది, దీని ద్వారా నీటి ప్రసరణ అనేది నిరంతరం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. శరీర కుడ్యంలోకి నీరు ఎలా వెళ్తుంది అంటే కుల్యాముఖాల ద్వారా. కుల్యాముఖాలు అనే రంధ్రాల ద్వారా స్పంజికా కుహరంలోనికి లోపలికి ప్రవేశిస్తుంది. ఇలాగా చూడండి, ఇక్కడ పిక్చర్ వేశాను నేను.
కుల్యాముఖాల ద్వారా లోపలికి నీరు వెళ్తుంది, ఆస్కులం ద్వారా బయటకు పోద్దనమాట. నీరు జీవి శరీరంలోకి కుల్యాముఖాల ద్వారా వచ్చి ఆస్కులం ద్వారా బయటకు పోద్ది. ఓకేనా. ఈ నీటి ప్రసరణ వల్ల యూజ్ ఏంటి అంటే ఆహార సముపార్జనలోను, వాటర్తో పాటు వాటరు అలాగే ఫుడ్ని తీసుకుంటుంది అనమాట. సముపార్జనలోను అంటే ఫుడ్ని సంపాదించుకోవడంలోను, అలాగే శ్వాసవాయువులు అంటే శ్వాసక్రియలోను ఆక్సిజన్ లోపలికి వస్తే, కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోద్ది. శ్వాసవాయువుల వినిమయం అంటే శ్వాసక్రియలోను, వ్యర్థాలను తొలగించడం విసర్జన క్రియలోను తోడ్పడుతుంది. వేస్ట్ మెటీరియల్ అంతా వాటర్తో పాటు ఆస్కులం ద్వారా బయటకు పోద్ది అనమాట. ఈ 3 రకాలుగా ఫుడ్కి, అలాగే రెస్పిరేషను, ఇంకా ఎక్స్క్రేషన్, ఈ మూడిటికి యూజ్ అవుద్ది నీటి ప్రవాహ వ్యవస్థ. ఓకేనా. ఇక్కడ ఆహార సముపార్జనలో గాలిత పోషణ విధానం, ఫిల్టర్ ఫీడింగ్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. ఫిల్టర్ ఫీడింగ్ అంటే ఏంటి, ఇక్కడ హోల్స్ ఉంటాయి కాబట్టి చెత్త చెదారం బయట ఉండిపోయి క్లీన్గా ఉన్నది మాత్రమే లోపలికి వస్తుంది అనమాట హోల్స్ ద్వారా. సో గాలిత పోషణ విధానం అనేది, ఫిల్టర్ ఫీడింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎక్కడ చూస్తామంటే స్పంజికల్లో చూస్తాం, మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కణాంతస్థ జీర్ణక్రియ అనేది జరుగుద్ది. డైజెషన్ అనేది లోపల కణం లోపల జరుగుద్ది కాబట్టి దీన్ని కణాంతస్థ జీర్ణక్రియ అంటాము. నిల్వ ఆహారం, ఫుడ్ అనేది ఎక్కువైపోతే అది స్టోరేజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే థీసోసైట్స్. ఫుడ్ అనేది స్టోరేజ్ అవ్వడానికి మనకి లివర్ ఎలాగో అక్కడ థీసోసైట్స్ అలాగనమాట పొరిఫెరా వర్గంలో, స్పంజికల్లో. నెక్స్ట్ ఇందులో కాల్కేరియస్ లేదా సిలేషియస్ కంటకాలు అనేవి ఉంటాయి. ముళ్ళు లాంటి కాల్కేరియస్ లేదా సిలేషియస్ కంటకాలు ఉండి దేహానికి ఊతనివ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. ఓకేనా. ఇంకా తర్వాత నెక్స్ట్ మళ్ళీ వీటిలో వస్తుంది, ఇక్కడే వస్తుంది నెక్స్ట్ పేజీలో. ఇవి స్పంజికలు అనేవి ఉభయ లైంగిక జీవులు. అంటే ఒకే జీవి అండాలను, శుక్రకణాలను రెండింటిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి వీటిని ఉభయ లైంగికాలు అంటాం. అలైంగిక ప్రత్యుత్పత్తి విఖండనం ద్వారా కానీ, అంటే ముక్కలవడం ద్వారా కానీ, లేదా లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజాలు గ్యామెట్స్ ద్వారా కానీ జరుగుతుంది. అంతర్ఫలదీకరణం జరుగుద్ది. ఫెర్టిలైజేషన్ అనేది ఇన్నర్గా జీవి బాడీ లోపలే జరుగుద్ది కాబట్టి దీన్ని అంతర్ఫలదీకరణం అంటాం. విభజనలు అనేవి పూర్ణభంజిత విదలనం, పరోక్ష అభివృద్ధి అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జీవి చరిత్రలో డింబకాలు ఎన్ని ఉంటాయంటే 3. పారంకైమ్యులా ఒకటి, ట్రైకిమెల్లా ఒకటి, యాంఫీబ్లాస్టులా ఒకటి. 3 డింబకాలు అనేవి వీటి జీవిత చరిత్రలో ఉంటాయి. స్పంజికల్లో పునరుత్పత్తి అత్యధికంగా కనిపిస్తుంది. రీజనరేషన్, పునరుత్పత్తి అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో బాడీలోని ఒక చిన్న పార్ట్ ముక్క తెగిపడింది అనుకోండి, ఈ పార్ట్ మళ్ళీ ఈ ముక్క అనేది ఏర్పడిపోద్ది. దాన్ని మనం రీజనరేషన్, పునరుత్పత్తి అంటాం. జీవ పరిణామంలో స్పంజికలు ఒక అందశాఖగా పరిగణించబడతాయి. బ్లైండ్ బ్రాంచ్గా పరిగణిస్తారు. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, దీంట్లో స్పంజికల్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే సైకాన్, యూక్లెప్టెల్లా, నెక్స్ట్ యూప్లెక్టెల్లా, నెక్స్ట్ స్పాంజిల్లా, యూస్పాంజియా. అంటే మళ్ళీ విడివిడిగా దీంట్లో వస్తాయి. 3 విభాగాలు ఉన్నాయి. పొరిఫెరా వర్గాన్ని 3 విభాగాలుగా విభజించారు. అవేంటంటే కాల్కేరియా, హెగ్జాక్టినెల్లిడా, డెమోస్పాంజియా. వాటి లక్షణాల ఆధారంగా 3 రకాలుగా పిలిచారు. కాల్కేరియా అంటే కాల్కేరియన్ కంటకాలు ఉంటాయి అంతే, మెయిన్ ఇంపార్టెంట్. ఇవి తక్కువ లోతు సముద్రాల్లో జీవిస్తాయి, పైన నీటిలో జీవిస్తాయి. ఇందులో కాల్కేరియన్ కంటకాలు, కాల్కేరియస్ కంటకాలు, కాల్కే అంటే కాల్షియం కార్బోనేట్తో తయారవుతాయి. ఎగ్జాంపుల్ సైకాన్, ల్యూకోసొలీనియా, గ్రాన్షియా. సైకాన్లో కా ఉంది చూడండి, కాల్కేరియన్ సైకాన్. ల్యూకోలో కో ఉంది, ల్యూకోసొలీనియా, గ్రాన్షియా. ఈ 3 కూడా కాల్కేరియాకి ఇంపార్టెంట్, కాల్కేరియాలోకి వస్తాయి. నెక్స్ట్ హెగ్జాక్టినెల్లిడా. ఇవి లోతైన సముద్ర ప్రదేశాలు, ఇవేమో పైన జీవిస్తే, ఇవి లోతైన సముద్రాల్లో జీవిస్తే హెగ్జాక్టినెల్లిడా. దీంట్లో కంటకాలు అనేవి సిలికాతో నిర్మితం అవుతాయి. ఇక్కడేమో కాల్షియం కార్బోనేట్, ఇక్కడేమో హెగ్జాక్టినెల్లిడాలో సిలికాతో తయారవుతాయి. సిలికాన్ డయాక్సైడ్తో తయారయ్యేదే గాజు. మనం గాజు పదార్థాన్ని, మెటీరియల్ని చూస్తామా, అందులో సిలికాన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆక్సైడ్ని కలిపి గాజు తయారు చేస్తారు. నెక్స్ట్ షట్కిరణ రకానికి చెందినవి. ఇందులో కిరణాలు అంటే ఆ కంటకాల్లో కిరణాలు అనేవి ఉంటాయి. షట్కిరణ అంటే 6 కిరణ రకాలకి చెందినవి, 6. నెక్స్ట్ ఎగ్జాంపుల్ యూప్లెక్టెల్లా అంటే వీనస్ పోలసజ్జ అని అంటాం. యూప్లెక్టెల్లా అంటే వీనస్ పోలసజ్జ అంటాం. హైలోనీమా అంటే గాజు తాడు స్పంజిక అంటాం. హైలోనీమా అంటే యూక్లెప్టెల్లా ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి, యూస్పాంజియా ఉంది ఇక్కడ. నెక్స్ట్ హైలోనీమా గాజుతాడు స్పంజిక అంటాం. మీరు యూట్యూబ్ కాదు, గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, చాలా బాగుంటాయి ఇవి. హైలోనీమా అంటే గాజుతాడు స్పంజిక, యూప్లెక్టెల్లా అంటే వీనస్ పోలసజ్జ. ఈ రెండింటిని ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి పిక్చర్స్ చూడండి, గుర్తుండిపోతాయి.
నెక్స్ట్ డెమోస్పాంజియా అంటే ఏది ఎందులోకి వస్తున్నది ఇంపార్టెంట్ ఇక్కడ. డెమోస్పాంజియా ఈ విభాగంలో సముద్ర, మంచినీటిలో స్పంజిక రెండిటిని చేర్చేశారు. ఓకే, రెండిటిని చేర్చారు. ఇవి సహనివేశ జీవులు. ఇవేమో ఏకాంతరంగా ఒక్కొక్కటే జీవిస్తాయి. ఇవి ఎలాగైనా జీవిస్తాయి. ఇవి మాత్రం డెమోస్పాంజియా మాత్రం సహనివేశాలంటే ఒకదానికొకటి దగ్గరగా కొన్ని జీవులు కలిసి కాలనీలుగా, గుంపులుగా, గ్రూప్స్ కింద జీవిస్తాయన్నమాట. వీటి అస్థిపంజరంలో షట్కిరణ ఆకారంలో లేని సిలికాన్ కంటకాలు, 6 కిరణాలనేవి ఉండవు. సిలికాన్ కంటకాలు లేదా స్పాంజిన్ పోగులు లేదా ఏవీ లేకుండా కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ స్పాంజిల్లా మంచినీటి స్పంజిక, యూస్పాంజిల్లా స్నాన స్పంజిక, చలైనా డెడ్ మాన్స్ ఫింగర్. వీటికి ఎనదర్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యూస్పాంజియా అంటే స్నాన స్పంజిక అంటాం. చూడండి, కాళ్ళ పగుళ్ళ దగ్గర మనం కొనుక్కుంటా ఉంటాం కదా, ఇలా రఫ్గా ఉంటుంది. అలా రఫ్ చేస్తూ ఉంటే ఆ పగుళ్ళలో ఉండే మట్టి పోయి త్వరగా తగ్గిపోతాయి ఆ పగుళ్ళు అనేవి. అది యూస్పాంజిల్లా అనమాట. యూస్పాంజియా అంటే స్నాన స్పంజిక అంటాం. దాంతో మట్టి క్లీన్ అవ్వడానికి చర్మాన్ని కూడా క్లీన్ చేసుకుంటారనమాట. దాన్ని బాత్ స్పాంజ్ అని అంటాం. ఇక్కడ స్పాంజిల్లా అంటే మంచినీటి స్పంజిక ముందే చూసాం. చలైనా అంటే డెడ్ మాన్స్ ఫింగర్. చల్ వెళ్ళిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. చలైనా డెడ్ మాన్స్ ఫింగర్ ఏదోలా గుర్తుపెట్టుకోండి. హెగ్జాటినెల్లడా మాత్రం యూప్లెక్టెల్ అండ్ హైలోనీమా. హెగ్జా, హైలో, హే. నెక్స్ట్ కాల్కేరియా అయితే సైకాన్, ల్యూకోసోలీనియా, గ్రాన్షియా. ఎగ్జాంపుల్స్ మెయిన్ గుర్తుపెట్టుకుని చిన్న లక్షణాలు గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టే. పొరిఫెరా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ వర్గంలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.